హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ మార్పు, సంబరాల్లో ఉద్యోగులు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు మరియు వివిధ కార్పొరేషన్లలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపనేది ఒక మధురమైన జ్ఞాపకంలాగా నిలిచిపోయింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేల సంఖ్యలో ఉద్యోగులు తమ సర్వీస్‌ను మరో 2 ఏళ్ల పాటు పొడిగించుకునే గొప్ప అవకాశం లభించింది. సాధారణంగా 60 ఏళ్లకు రిటైర్డ్ కావాల్సిన ఉద్యోగులు ఇప్పుడు 62 ఏళ్ల వరకు విధుల్లో కొనసాగవచ్చు అనే వార్త వారి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపింది. అయితే ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు కేవలం సర్వీసు పెరగడమే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో మేలు చేకూరుతుంది. అనుభవజ్ఞులైనటువంటి ఉద్యోగుల యొక్క ఈ సేవలు మరికొంతకాలం ప్రభుత్వానికి అందుబాటులో ఉండటం వల్ల పరిపాలనలో కూడా నాణ్యత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోఎంఎస్ నంబర్ 45 ఈ మార్పుకు ప్రధాన కారణము. ఈ జీవో ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు మరియు కార్పొరేషన్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు అనేది 60-62 సంవత్సరాలకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఈ ఉత్తర్వుల అమలు విషయంలో అన్ని శాఖల్లో ఒకే రకమైన వేగం కనిపించడం లేదు. ముఖ్యంగా ఇంధన శాఖ పరిధిలోకి వచ్చే విద్యుత్ సంస్థల్లో ఈ జీవో అమలుపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడం గమనార్హం. విద్యుత్ రంగంలో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు తమకు కూడా ఈ 62 ఏళ్ల నిబంధన వర్తిస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇతర శాఖల్లో తమ తోటి ఉద్యోగులు ఇప్పటికీ ఈ ప్రయోజనాన్ని పొందుతూ ఉండటంతో విద్యుత్ ఉద్యోగులలో కొంత ఆందోళన, మరికొంత నిరీక్షణ నెలకొన్నాయి. ప్రభుత్వం ఈ జీవోను జూలై 22వ తేదీన జారీ చేసినప్పటికీ, దీనిని జనవరి 1, 2022వ తేదీ నుంచి అంటే పాత తేదీతో రెస్పెక్టివ్ ఎఫెక్ట్ వర్తింపజేస్తామని జెప్పేసి ప్రకటించడం ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చింది. అంటే 2022 జనవరి తర్వాత రిటైర్డ్ కావాల్సిన వారు గూడా ఈ నిబంధన ప్రకారంగా విధుల్లో కొనసాగడం లేదా తిరిగి విధుల్లో చేరడం చేరడానికి అవకాశం అనేది ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక కీలక శాఖల్లో మరియు కార్పొరేషన్లలో ఈ ఉత్తర్వులు అమల్లోకొచ్చాయి. ఆయా కార్యాలయాల్లో ఉద్యోగులు మిఠాయిలు పంచుకుంటూ ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. తమ వృత్తి జీవితం మరికొంతకాలం కొనసాగుతుంది అనే సంతోషం వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే విద్యుత్ శాఖ వంటి కొన్ని కీలక విభాగాల్లో ఈ పెంపు అమలు కాకపోవడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇదే అంశంపై ఇప్పటికే పలువురు ఉద్యోగులు న్యాయ పోరాటానికి కూడా దిగారు. సో, వారు న్యాయస్థానాలను ఆశ్రయించగా కోర్టులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించాయి. ఈ జీవో నంబర్ 45 అమలుపై తక్షణ చర్యలు తీసుకోవాలని, విద్యుత్ ఉద్యోగులకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి మరియు సంబంధిత శాఖలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. చట్టం ప్రకారం అందరూ ఉద్యోగులకు సమానమైన హక్కులు ఉండాలని, ఒకే ప్రభుత్వ పరిధిలో ఉన్న వివిధ శాఖల మధ్య వివక్ష ఉండకూడదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి సమక్షంలో జరగబోయే ఉన్నత స్థాయి కమిటీ సమావేశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ గంపెడు ఆశలతో ఉన్నారు. అయితే ఈ సమావేశంలో కేవలం పదవీ విరమణ వయసు పెంపు మాత్రమే కాకుండా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మధ్యంతర భృతి, ఐఆర్ మరియు వేతన సవరణ కమిషన్ పీఆర్‌సీ నివేదికలపై కూడా కీలక చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశం అనంతరం ఉద్యోగుల వేతనాలకు సంబంధించి మరియు ఇతర అలవెన్స్‌ల విషయంలో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ వెలువడే అవకాశం ఉందని సమాచారము. ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై ఉన్నటువంటి సాంకేతిక ఇబ్బందులను తొలగించి, వారికి కూడా 62 ఏళ్ల ప్రయోజనాన్ని కల్పించే దిశగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని అంతా భావిస్తూ ఉన్నారు. ఉద్యోగుల సమస్యలన్నీ ఈ సమావేశంతో ఒక కొలిక్కి వస్తాయని రాష్ట్రంలోని సర్కారు కొలువులో ఉన్న వారందరికీ గూడా ఇది శుభ సూచకమని జెప్పేసి ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం జేస్తూ ఉన్నారు.